ఓం గం గణపతయే నమః. మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు. అందులోనూ చాలామంది మనసులో మెదిలే ఓ పెద్ద ప్రశ్న, పెళ్ళి ఎప్పుడవుతుంది? ఈ ప్రశ్నకు జ్యోతిష్యం దగ్గర సమాధానముందా? ఖచ్చితంగా ఉంది. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన నాడీ జ్యోతిష్య పద్ధతిని ఉపయోగించి వివాహ సమయాన్ని ఎంత ఖచ్చితంగా అంచనా వెయ్యవచ్చో ఒక నిజ జీవిత ఉదాహరణతో తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణకు ఆధారం మాకు అందిన ఒక వ్యాసం. పదండి, ఈ జ్యోతిష్య రహస్యంలోకి ప్రయాణిద్దాం. మన ఈ మొత్తం విశ్లేషణకు మూలం, ప్రాణం ఈ ఒక్క వాక్యమే. ఇది మీనాట్టు నాడీ పద్ధతిలోని ఒక కీలక సూత్రం. అమ్మో, ఇదేదో పెద్ద సూత్రంలా ఉందే అనిపిస్తోందా? ఏం కంగారు పడకండి. సింపుల్గా చెప్పాలంటే, పెళ్లి జరగాలంటే ఆ సమయానికి నడుస్తున్న గ్రహదశలు పెళ్లికి సంబంధించిన ప్రత్యేక గ్రహాలతో కనెక్ట్ అవ్వాలి. ఆ ప్రత్యేక గ్రహాలే జీవ శరీర గ్రహాలు. ఈ సూత్రంలోనే అసలు మ్యాజిక్ అంతా దాగి ఉంది. పదండి, దీన్ని విడమర్చి చూద్దాం. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా వివాహానికి సంబంధించిన బేసిక్స్ చూద్దాం. ఆ తర్వాత అసలైన జీవ శరీర పద్ధతి అంటే ఏంటో నేర్చుకుందాం. దాన్ని గ్రహదశలతో ఎలా ముడిపెట్టి సమయాన్ని లెక్కకట్టాలో చూసి ఫైనల్గా ఒక అంచనాకు వస్తాం. చివరిగా ఆ అంచనా ఎంతవరకు నిజమైందో కూడా నిర్ధారించుకుందాం. మనం ఆ స్పెషల్ టెక్నిక్లోకి వెళ్లే ముందు ఫస్ట్ అసలు ఒక జాతకంలో పెళ్లి అనగానే ఏ భావాలను, ఏ గ్రహాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకోవాలి. ఇవే మన విశ్లేషణకు పునాదిరాళ్ళు లాంటివి. జ్యోతిష్యంలో పెళ్లి అనగానే మనకి టక్కున గుర్తుకు రావాల్సింది 7వ ఇల్లు. అదేనండి 7th భావం. ఇది నేరుగా భార్య లేదా భర్త గురించి, వైవాహిక బంధం గురించి చెబుతుంది. ఇక 2వ భావం కుటుంబం. పెళ్లి తర్వాత కుటుంబం పెరుగుతుంది కదా, అందుకే ఈ భావాన్ని కూడా చూడాలి. 11వ భావం మన కోరికలు, లాభాలు, ఆశయాలు నెరవేరడాన్ని సూచిస్తుంది. పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఆశయం కాబట్టి ఇది కూడా చాలా కీలకం. ఇక గ్రహాల్లో చూస్తే శుక్రుడు ప్రేమకి, బంధాలకి, వివాహానికి సహజ కారకుడు. కాబట్టి మన విశ్లేషణలో ఈ 3 భావాలు, శుక్రుడు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకొచ్చేస్తున్నాం. ఇది మామూలు టెక్నిక్ కాదు, మీనా-2 నాడీ విధానంలోని ఒక అద్భుతమైన టెక్నిక్. దీని పేరు జీవశరీర పద్ధతి. జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో ఖచ్చితంగా చెప్పడానికి జ్యోతిష్కులు ఉపయోగించే ఒక పవర్ఫుల్ టూల్ ఇది. అసలు ఈ జీవ అంటే ఏంటి, శరీర అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, జీవ అనేది ఒక ఈవెంట్ యొక్క ఐడియా లేదా ప్రాణం అనుకోండి. మరి శరీర? ఆ ఐడియాకి ప్రాణం పోసి దాన్ని బయటకు తీసుకువచ్చే యాక్షన్ లేదా దేహం అన్నమాట. ఒకటి ఆలోచన అయితే రెండోది ఆచరణ. ఈ రెండింటినీ మనం కనిపెట్టగలిగితే ఒక సంఘటన ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చెప్పేయొచ్చు. ఈ పద్ధతిని థియరీలా కాకుండా ప్రాక్టికల్గా ఒక ఉదాహరణతో చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మనం ఫిబ్రవరి 22, 1995న జన్మించిన ఒక వృశ్చిక లగ్న జాతకురాలి చక్రాన్ని తీసుకుంటున్నాం. ఈ జాతకాన్ని ఆధారంగా చేసుకుని మన విశ్లేషణను ముందుకు తీసుకెళ్దాం. సరే, ఇప్పుడు అసలు పని మొదలుపెడదాం. ఈ జీవ శరీర గ్రహాలని ఎలా కనిపెట్టాలి? ఇది 2 స్టెప్పుల ప్రాసెస్. కొంచెం జాగ్రత్తగా వినండి. మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా 7వ భావాన్ని తీసుకుందాం. మొదటి స్టెప్ జీవగ్రహాన్ని కనిపెట్టడం. 7వ అధిపతి శుక్రుడు, ఆయన శుక్ర నక్షత్రంలోనే ఉన్నాడు. కాబట్టి 7వ భావానికి జీవగ్రహం శుక్రుడే. ఇక 2వ స్టెప్ శరీరగ్రహాన్ని కనిపెట్టడం. ఇప్పుడు మన జీవగ్రహమైన శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో మళ్ళీ చూడాలి. ఆయన శుక్ర నక్షత్రంలోనే ఉన్నాడు. ఇక్కడొక చిన్న రూలుంది. జీవగ్రహం తన సొంత నక్షత్రంలో ఉంటే ఆ గ్రహమున్న రాశ్యధిపతి శరీరగ్రహమవుతాడు. ఇక్కడ శుక్రుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. దాని అధిపతి గురువు. సో 7వ భావానికి శరీరగ్రహం గురువు. చూశారా? జీవశుక్రుడు, శరీర గురువు. సింపుల్. ఓకే, ఇందాక మనం నేర్చుకున్న పద్ధతిని ఉపయోగించి కేవలం 7వ భావానికే కాదు, మొత్తం 12 భావాలకి, 9 గ్రహాలకి జీవశరీర గ్రహాలని లెక్కేస్తే మనకు ఈ టేబుల్ వస్తుంది. ఇక నుంచి మన విశ్లేషణకి ఇదే మన గైడ్, మన మాస్టర్ కీ అన్నమాట. సరే, మన దగ్గర ఇప్పుడు జీవశరీర గ్రహాలు అనే తాళాలు రెడీగా ఉన్నాయి. మరి ఆ తాళాలు తిప్పడానికి సరైన తాళంచవి కావాలి కదా. అదే ఆ టైమింగ్. ఆ టైమింగ్ దేంతో తెలుస్తుంది? జాతకురాలు జీవితంలో నడుస్తున్న దశ, భుక్తి, అంతరాలతో. ఈ రెండూ కలిసినప్పుడే ఆ ఈవెంట్ జరుగుతుంది. ఈ జాతకురాలికి మనం పరిశీలిస్తున్న సమయంలో బుధ మహాదశ నడుస్తోంది. అంటే ఈమె జీవితాన్ని నడిపిస్తున్న మేజర్ ప్లానెట్ బుధుడు. ఇప్పుడు మనం చూడాల్సింది
ఈ బుధుడు పెళ్లికి సపోర్ట్ చేస్తున్నాడా లేదా అని? ఇక్కడే అసలు లింక్ దొరుకుతుంది. దశానాథుడైన బుధుడు చంద్రుడే నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు మన మాస్టర్ కీ టేబుల్ వైపు చూస్తే ఆ చంద్రుడు 11వ భావానికి జీవగ్రహం, అంటే కోరికలు తీరడం. ఇంకా 2వ భావానికి శరీరగ్రహం, అంటే కుటుంబ విస్తరణ. చూసారా కనెక్షన్? దశానాథుడే నేరుగా 2 పెళ్లిళ్లతో లింక్ అయిపోయాడు. సో వివాహానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. బుధదశలో వేరే భుక్తులు కూడా ఉన్నాయి. కానీ సెప్టెంబర్ 2025 నుంచి మొదలయ్యే చంద్రభుక్తి ఇంకా పవర్ఫుల్గా కనిపిస్తోంది. వివాహం జరగడానికి ఇదే సరైన సమయమని బలంగా సూచిస్తోంది. ఎందుకంత పవర్ఫుల్ అంటారా? ఎందుకంటే ఆ చంద్రుడే స్వయంగా 2వ, 11వ భావాలకు కనెక్ట్ అయ్యున్నాడు. అంతటితో ఆగకుండా చంద్రుడు ఉన్నది గురువు నక్షత్రంలో. మరి గురువెవరో మనకు గుర్తుంది కదా? అవును, 7వ భావానికి, అంటే అసలైన వివాహ స్థానానికి శరీరగ్రహం. ఇంకేముంది? 2, 7, 11 3 ముఖ్యమైన భావాలని భుక్తినాథుడైన చంద్రుడు యాక్టివేట్ చేస్తున్నాడు. ఇది చాలా చాలా బలమైన సూచన. ఇప్పుడు మనం ఇంకా లోతుకు వెళ్తున్నాం, టైంని మరింత దగ్గరగా పట్టుకుంటున్నాం. చంద్రభుక్తిలో కుజాంతర సమయంలో, అంటే అక్టోబర్ 24 నుండి నవంబర్ 23, 2025 మధ్యలో ఈ వివాహం అనే సంఘటన జరగడానికి దాదాపు అంతా సిద్ధమైపోయింది. ఇప్పుడు ఫైనల్ పజిల్ పీస్ని పెడుతున్నాం చూడండి. అంతరనాథుడైన కుజుడు బుధుడి నక్షత్రంలో ఉన్నాడు. మనకు తెలుసు బుధుడు 2వ భావంతో కనెక్ట్ అయ్యాడని. ఆ బుధుడు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు 2, 11 భావాలతో కనెక్ట్ అయ్యాడని కూడా మనకు తెలుసు. ఈ లింకులన్నీ చివరికి ఎక్కడికి దారితీస్తున్నాయి? 7వ భావ శరీరమైన గురువు దగ్గరికి. అంటే దశ, భుక్తి, అంతరనాదులు ముగ్గులు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకే పనిమీద, అంటే పెళ్లి చేయించడం మీదే ఫోకస్ పెట్టారు. ఇదొక పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ అన్నమాట. ఇన్ని లెక్కలు వేశాం, ఇన్ని కనెక్షన్లు చూశాం. ఇక ఫైనల్గా గ్రహాలు ఏం చెప్తున్నాయో, అసలు ఏం జరగబోతోందో చెప్పే సమయం వచ్చిందే. మరి ఈ గ్రహాలన్నీ కలిసికట్టుగా చెప్తున్న ఆ శుభముహూర్తం ఎప్పుడు? ఈ జాతకుదాలి వివాహం ఎప్పుడు జరుగుతుందని ఈ విశ్లేషణ చెబుతోంది? జ్యోతిష్య శాస్త్రం ఈ మీనటు నాడి పద్ధతి ప్రకారమిస్తున్న ఖచ్చితమైన సమాధానం నవంబర్ 2025 లోపు ఈ జాతకురాలికి వివాహం జరుగుతుంది. ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్. మనం ఏం చెప్పాం? నవంబర్ 2025 లోపు అన్నాం. మరి నిజంగా ఏం జరిగింది? ఆ అమ్మాయికి అక్టోబర్ 30, 2025న పెళ్లి జరిగింది. మనం చెప్పిన టైం ఫ్రేమ్లోనే, దాదాపు అదే నెలలో. ఎంత అద్భుతమైన ఖచ్చితత్వం కదా! ఇది ఈ జీవశరీర పద్ధతి యొక్క శక్తిని మనకు చూపిస్తుంది. ఒక జ్యోతిష్కుడి పని ప్రెడిక్షన్తోనే అయిపోదు. ఆ ప్రెడిక్షన్ నిజమైన రోజున ఆకాశంలో గ్రహాలు కూడా మన లెక్కని సపోర్ట్ చేశాయా లేదా అని కూడా చూస్తారు. దీన్నే గోచార పరిశీలన అంటారు. ఇది ఒక ఫైనల్ కన్ఫర్మేషన్ లాంటిది. ఇదిగోండి, ఇది పెళ్లి జరిగిన రోజు నాటి ఆకాశ చిత్రం. ఆ రోజున దశానాథుడు బుధుడు, అంతరనాథుడు కుజుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తూ మన పెళ్లికి కారణమైన 7వ భావ శరీరగ్రహమైన గురువుని నేరుగా చూస్తున్నారు. అంటే జాతకంలో ఇచ్చిన ప్రామిస్ని ఆ రోజు గ్రహాలు గోచారంలో నెరవేర్చాయి. ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ కన్ఫర్మేషన్. సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, మన జీవితంలో ఏ ముఖ్య సంఘటన జరగాలన్నా దానికి సంబంధించిన జీవ, శరీరగ్రహాలనే తాళాలనే, ఆ సమయంలో నడుస్తున్న దశ, భుక్తి, అంతరనాదులనే తాళంచెవులు కరెక్ట్గా వచ్చి తెరవాలి. ఈ కాస్మిక్ లాక్ అండ్ కీ మెకానిజం కలిస్తేనే పని జరుగుతుంది. ఈ అద్భుతమైన శాస్త్ర జ్ఞానాన్ని మనకు అందించిన ఆ శ్రీ మహాగణాధిపతికి, ఈ మీనటు నాడీ గురు పరంపరకు మనసారా ప్రణమిల్లుదాం. ఈ విశ్లేషణను చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.